నేను ఏం పాపం చేశానని నన్నింతగా మోసం చేసిందండి. నేను తన మీద చూపించిన ప్రేమలో 10వ వంతైనా సింధూరికి నా మీద ఉండుంటే ఇలా చేసుండేదే కాదండి. మరెందుకు ఇలా చేసిందండి? మనుషులు ప్రేమించిన వాళ్ళని కూడా త్యాగం చేసే విధంగా ఎందుకు ఉండాలి? ఏ అత్త కోడల మీద చూపించినంత ప్రేమని నువ్వు సింధూరం మీద చూపించావు. నీ ప్రేమని పొందే అదృష్టం తనకి లేదు చంచలమ్మా. నేనొక మాట చెప్పనా? నేను చెప్పే మాటని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో నాకు తెలీదు. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడాను అనుకుంటే నన్ను క్షమించు చంచలమ్మ. ఏంటో చెప్పండి. నువ్వు పెద్ద మనసుతో క్షమించగలిగితే సింధూర ఎప్పట్లాగే నీతోనే ఉంటుంది. మీరిద్దరూ కలిసే ఉండొచ్చు. నాకు నిద్రస్తోందండి. అన్నీ మర్చిపోయి కాస్త ప్రశాంతంగా ఉండగలిగేది నిద్రలోనే. తప్పు చేస్తే ఎవరినైనా క్షమించవని నాకు తెలుసు చంచలమ్మా. నువ్వు అంతగా ప్రేమించిన సింధూరని కూడా క్షమించలేకపోతున్నావంటే తను నిన్ను కాదని వెళ్ళిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నువ్వు తను చేసిన తప్పుని క్షమించాలి. నువ్వు తన తప్పుని క్షమిస్తావా? ఆ రోజు ఎప్పుడొస్తుందో. నన్ను క్షమించరని నాకు తెలుసు. ఎందుకంటే నేను చేసింది అత్తమ్మ క్షమించలేనంత పెద్ద తప్పు. కానీ ఆ తప్పు నేను కావాలని చెయ్యలేదు శివయ్య. దేవత లాంటి అత్తమ్మని నేనే దూరం చేసుకున్నాను. మా అత్తమ్మ నాకు తిరిగి దక్కేలా చెయ్యి శివయ్య. నేను బయటికి వస్తానండి. మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు? అదేంటండి, వెళ్ళాలి కదా. మీ వంటకి తగిలిన గాయాలు పెంచుకుందామని వెళ్తున్నారా? గాయం పూర్తిగా నయమయ్యే వరకు ఇంట్లోనే ఉండండి. అది కాదండి, పనికి వెళ్ళకపోతే మనం ఏమీ నష్టం లేదు. అవసరం అనుకుంటే నేను పనికి వెళ్తాను. మీరు పనికి వెళ్ళడం ఏంటండి? వెళ్తే తప్పేంటి? నాకు నువ్వు నీకు నేను అనుకున్నప్పుడు ఒకరి కోసం ఒకరు ఏం చేసినా తప్పు లేదు శ్రీవారు. సరే గాని నేను సంతకెళ్ళొస్తాను. అమ్మాయి గారు, మీరు సంతకి వెళ్ళడం ఏంటండి? నేను వెళ్ళొస్తాను. నేను వెళ్తే తప్పేంటి? అంటే ఆడోళ్ళు ఆడవాళ్ళు సంతకెళ్ళడానికి పనికిరారా? అబే అది కాదండి. అమ్మా అబ్బా, ఒక్క ఆటో కూడా రావడం లేదేంటి? అమ్మో, ఆటో ఎక్కితే డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. మా ఆయనకి ఇంకా సరైన పని దొరకలేదు కాబట్టి డబ్బు వృధా చేయకూడదు. ఎవరినైనా సాయం అడిగితే ఖర్చు లేకుండా వెళ్ళొచ్చు. ఎవరినో అడగడం ఎందుకు? మావయ్య గారే వస్తున్నారు. మావయ్య గారు, మావయ్య గారు, ఓ అడ్డబుట్ట మిసాలైనా. ఏంటి పిలుస్తుంటే ఆగకుండా వెళ్ళిపోతున్నారేంటండి? మర్యాద లేకుండా అరుపులేంటి? అయినా ఏంటా పిలవడం? మర్యాదగా మావయ్య గారు అని పిలిచాను. మీరు ఆగారా? ఆగలేదు. అలా పిలిచినప్పుడు ఆగుంటే మిమ్మల్ని ఇలా పిలిచే అవసరం వచ్చేది కాదు కదా. ఎవండి అని పిలిస్తే చాలా మంది తిరిగి చూస్తారు. అడ్డబొట్టు మిసాలైనా అని పిలిచాను కాబట్టి మీరొక్కరే ఆగి చూశారు. కేశవ గారని పిలవచ్చు కదా.
అడ్డబొట్టు మీసాలైనా ఏంటి? వెంకటేశ్వర స్వామి 7 కొండల పైన ఉంటారు కాబట్టి 7 కొండలవాడ అంటారు. అలాగే మీరు కూడా పెద్ద పెద్ద మీసాలు అడ్డబొట్లు ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని అలా పిలిచాను. తప్పేంటండి? సర్లేండి, కూరగాయల కోసం వెళ్తున్నాను, నన్ను కాస్త దింపేసి వెళ్ళండి. నేను తీసుకెళ్ళను, నడుచుకుంటూ వెళ్ళు. హా, మీరే తీసుకెళ్ళాలి. అయినా నేను నిన్ను తీసుకెళ్ళను. సరేలేండి, ఇప్పుడు ఆ పాత గాయాలన్నీ ఎందుకు, వదిలేయండి. న్యాయం ప్రకారం అయితే మీరు నన్ను తీసుకువెళ్లాల్సిందే. న్యాయమా? న్యాయం ఏంటి? మా ఆయనకి దెబ్బలు తగలకపోతే ఆయనే వెళ్లి కూరగాయలు తీసుకొచ్చేవారు. మా ఆయనకి దెబ్బలు తగలడానికి కారణం మీ ఆవిడ గారే కాబట్టి మీరే నన్ను తీసుకెళ్లి సంత దగ్గర దింపాలి. ఇంకో న్యాయం కూడా ఉందండోయ్. ఏంటి? నాకు ఆస్తిలో సగభాగం రాసిచ్చారు కాబట్టి మీ ఇంటితో పాటు మీకున్న ట్రాక్టర్లు, కార్లు, ఎడ్ల బండ్లు అన్నింట్లో నాకు వాటా ఉంది. లేదంటే చెప్పండి, మీ మీద కూడా మళ్ళీ పంచాయతీలో ఫిర్యాదు చేస్తాను. ఏంటి, బెదిరిస్తున్నావా? మీరేమనుకున్నా పర్వాలేదండి, నన్ను కాస్త సంత దగ్గర దింపండి. సరే, ఎక్కు. ఆ, ఏయ్, ఏంటది? పంచాయతీలో ఆస్తి గురించి అడిగి పరువు తీసిన కోడల్ని మళ్ళీ సిగ్గు లేకుండా బండెక్కించుకుని తిప్పుతున్నారు అని జనం మీ గురించి తప్పుగా అనుకుంటారు. అలా అనుకోకూడదని ఇదిగోండి ఇలా చీర కొంగును అడ్డు పెట్టుకుంటున్నాను. నా పరువు గురించి అంత ఆలోచించిందానివి మళ్ళీ ఫిర్యాదు చేస్తానని ఎలా అన్నావు? ఏదో మాట వరుసకు అన్నానులేండి, అన్నంత మాత్రాన జరిగిపోతాయా ఏంటి? కాదండి, ఒక నిమిషం. మా ఆయన గారు సైకిల్ మీద తీసుకెళ్లినట్టు నెమ్మదిగా తీసుకెళ్ళకండి, కాస్త వేగంగా తీసుకెళ్ళండి, లేకపోతే ఈ బండి పరువు పోతుంది. నువ్వు కాస్త నోరు మూసుకుని బండెక్కు. అది కాస్త కష్టమేనండి, పదండి. అమ్మగారు, దండలమ్మ. దండాలమ్మా. నమస్కారం. ఏం రాజ్యం, పిల్లలు బాగున్నారా? బాగున్నారమ్మగారు. మేం మీ ఇంటికి బయలుదేరామమ్మా, మీరే దారిలో ఎదురుపడ్డారు. ఏదైనా మాట్లాడే పనుందా? అవునమ్మగారు. ఏంటో చెప్పండి. కొబ్బరి తోట నరసింహ మీకు తెలుసు కదమ్మా. ఆ తెలుసు. తనకేదో అవసరం ఉంటే మా ఆయన 50,000 అప్పుగా ఇచ్చారమ్మా. 10 రోజుల్లో తిరిగిస్తానన్న వారు 6 నెలలైనా ఇవ్వట్లేదమ్మా. రేపు నా కూతురు నిశ్చితార్థం పెట్టుకున్నానమ్మా. బట్టలు ఉంగరం కొనాలమ్మా. డబ్బులివ్వమని అడుగుతుంటే అడ్డం తిరుగుతున్నాడమ్మా. సరే సరే, నరసింహని పిలిపించి నేను మాట్లాడతాను. 1 గంట తర్వాత ఇంటికి వచ్చి 50,000 తీసుకెళ్ళండి. దయాకర్కి నేను చెప్తాను. అమ్మగారు, మీరు వాడిదైనా అవసరంలో ఉన్నాడేమో, వాడి దగ్గర ఉంటే ఇవ్వకుండా ఆగుండేవాడు కాదు. ఏదేమైనా నేను వాడితో మాట్లాడతాను. సరే అమ్మగారు. అబ్బాయి దేవురన్నారు. అయ్యగారు, తన బండి మీద ఎవరో అమ్మాయిని ఎక్కించుకొని పోతున్నారు. బసవా, అవును అమ్మగారు, ఆ అడ్డబొట్టు మీసాలైనా మీకు ద్రోహం చేస్తున్నాడు అమ్మగారు. రేయ్, అయ్యగారు ఎవరో ఆడ మనిషిని బండి మీద తీసుకెళ్తున్నారు. నేను మీ ఇంట్లో చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నానమ్మా. ఇన్నేళ్లలో అయ్యగారు ఎప్పుడు ఒక ఆడ మనిషిని తన బండెక్కించుకొని తీసుకెళ్ళడం ఎప్పుడూ చూడలేదు. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నేను నోరు మోసుకుంటే వెనకాల చెంచలమ్మ గారు వస్తున్నట్టు మీకెలా తెలుస్తుందండి? చెంచలం వస్తుందా? నీ మొహం కనబడకుండా చీర కొంగు కప్పుకో. బండికి అడ్డంగా కారు పోనివ్వు. ఎవరు నువ్వు? నిన్నే అడుగుతున్నాను, ఎవరు నువ్వు? మీరు నాకు తెలియకుండా చేస్తున్న ఘనకార్యం ఇదన్నమాట. అంటే అది ఏంటండి అది? ఏంటిది? అయ్యో, అడ్డబొట్టు మిసాలైన అలా భయపడుతున్నారేంటండి? చెప్పండి. మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా?
అంటే తను చెంచలమ్మ అది మీరు తనని తీసుకెళ్ళడం ఏంటి అని అడుగుతున్నాను. వాళ్ళ ఆయనకి దెబ్బలు తగిలాయి కదా, అయితే అందుకు అతను వెళ్లాల్సిన సంతకి తను వెళ్తోంది. దారిలో కనబడితే కాస్త అందాక దింపండి అన్నాను, ఆయన సరే అన్నారు. మేం వెళ్తున్నాం, మీరు చూసారు, అంతే, ఇంకేం లేదండి. ఏమండి, ఈ రోజు సంతకంటారు, రేపు పక్కూరికి వెళ్ళాలి అంటారు. మీరు అడగగానే తీసుకెళ్లిపోతారా? అడగగానే సర్లే అని నేను చెప్పలేదు చెంచలమ్మ, కుదరదు వీల్లేదు అని చెప్పాను. వాళ్ళ ఆయనకి దెబ్బలు తగలడానికి కారణం మనమేం చెప్పేసరికి సరే అనాల్సి వచ్చింది. సరే అనడం ఏంటండి, మా ఆయన గారికి దెబ్బలు తగలడానికి కారణం మీ ఆవిడ గారే కదా. నేను అన్నది నిజమే కదా చంచలమ్మ గారు? నువ్వు కాస్త నోరు మూస్తావా? నేను వెళ్లే దారిలోనే కదా అని. సిగ్గు, భయం, సంస్కారం, పరువు, మర్యాద, గౌరవం లేని వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి. మీరు అలాంటి వాళ్ళని ఎక్కించుకుని తిరగడం ఏంటి? ఏమండో చంచలమ్మ గారు, మీ ఆయన గారిని బండిలో తీసుకెళ్లమని అడిగినంత మాత్రాన సిగ్గు, భయం, సంస్కారం, పరువు, మర్యాద, గౌరవం మాకు లేనట్టు కాదండోయ్, అవన్నీ మాకున్నాయి. అవన్నీ ఉంటే నడుచుకుంటూ వెళ్ళు మరి. వెళ్తామండి, మాకు కాళ్ళు లేవా, మాకు నడక రాదా? మాకు 2 కాళ్ళు ఇచ్చాడు దేవుడు, మాకు ఆస్తులున్నాయి, మేము ఆస్తిపరులమే. కాకపోతే నడుచుకుంటూ వెళితే మంచిది అని అవన్నీ కొనలేదు. ఓ అడ్డబొట్టు మిసాలైనా ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా. వస్తానండి చంచలమ్మ గారు. వెళ్ళు. మీరెక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్ అని చెప్తే ఎవరి కోసం అని అడుగుతుంది. మిమ్మల్నేనండి. రామచంద్రాపురం. రామచంద్రాపురం ఇటే వెళ్ళండి. ఆ, బసవా, బండితి. అలాగే అమ్మా. బండికు. అదేంటండి, నన్ను ఎక్కించుకొని తీసుకెళ్లినందుకు మీ ఆవిడ మిమ్మల్ని తిట్టలేదా? ఆ నిజమేంటన్నది తెలుసుకోవడానికే నేను ఆవిడ్ని తీసుకొచ్చాను. ఎవరు మావయ్య ఆవిడ? మీరు ఆవిడ కోసం ఇక్కడికి రావడం ఏంటి మావయ్య? ఆమె ఎక్కడుంది ఇప్పుడు? పైన గదిలో ఉందో దినా. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మముడి సీరియల్. ఈరోజు ఎపిసోడ్లో ఆఫీస్కి వచ్చాక శృతి ముందే కావ్యతో వాదనలు నడుస్తూ ఉంటుంది. అప్పుడే కావ్య రాజ్తో మీరు బూత్ బంగ్లాలో గెలిచినట్లు ప్రతి చోట గెలవలేరు అంటుంది. వెంటనే శృతి ఈ బూత్ బంగ్లా ఏంటి మేడం అనగానే, అయ్యయ్యో నీకు తెలీదా, అదో పెద్ద కథ. బంజారాహిల్స్ రోడ్ నంబర్ గుర్తులేదు, కానీ అక్కడ కేవలం దెయ్యాలు, భూతాలే కాపురం చేస్తూ ఉంటాయి. అలాంటి చోట అని కావ్య మాటలు పూర్తి కాకుండానే రాజ్, హే హుష్ హుష్ ఆపు, హే నీకెందుకు అవన్నీ, వెళ్ళి ఇక్కడి నుంచి అంటాడు శృతిపై కోపంతో రాజ్. ఇక పదే పదే కళావతి రాజ్ని ఆట పట్టిస్తూ గెలుపు తనదే అంటుంది. అయితే కావ్య సీఈఓ సీట్లో కూర్చోవడానికి వెళ్తుంటే రాజ్ ఆపుతాడు. పోటీ మొదలైంది కాబట్టి నువ్వు నేను సమానం, గెలుపు తేలాక నేనే వెళ్ళి కూర్చుని సీట్ అది అంటాడు పొగరుగా. అంత లేదు మిస్టర్ బూత్ బంగ్లా, పోటీ ఉన్న పాత పదవులు కొనసాగుతాయి అంటూ తన క్యాబిన్కి వెళ్తుంది. ఇక రాజ్ ఉద్యోగులందరికీ మీటింగ్ పెడతాడు. ఉద్యోగులంతా ఎదురుగా నిలబడితే కావ్య, శృతి రాజ్ పక్కకు నిలబడతారు. రాజ్ మాట్లాడడం మొదలు పెడతాడు. మిమ్మల్ని అంతా ఎందుకు పిలిచానంటే రేపటి నుంచి సంఖ్యలు తెంచుకుని స్వేచ్ఛగా ఉండొచ్చు మీరంతా అంటూ రాజ్ మాట్లాడుతూనే ఉంటాడు. ఇంతలో ఉద్యోగుల్లో ఒకడు, అంటే సార్ రేపటి నుంచి మీరు ఆఫీస్కి రారా అంటాడు. కావ్య, శృతి నవ్వుకుంటారు. రే ఎప్పడ్రా కోత కూసింది, వాయిస్ గుర్తుపెట్టుకొని మరీ వాయించేస్తా, జాగ్రత్త అంటాడు రాజ్.
అసలు ఎందుకు రమ్మన్నారు? తెలుగులో చెప్పండి, అర్థమై చావలేదు అంటుంది కావ్య. ఇక రాజ్ కోపంగా మొదలు పెడతాడు. మన ఆఫీస్లో చాలా రోజులుగా ఒక మహిళా అధికారం కింద పురుషులు ఉనికి తొక్కి వేయబడుతుంది. దీనికి వ్యతిరేకంగా నేను ఒక ఉద్యమం లేవదీశాను. మా తాతయ్య గారు ఈ పోటీని ప్రకటించారు. రాజ్ అలా అన్నాడో లేదో మొత్తం ఉద్యోగులంతా కావ్య వైపుకు వెళ్ళి నిలబడతారు. ఉద్యోగులంతా ఒకవైపు రావడంతో మళ్ళీ శృతి, కావ్య నవ్వుకుంటూ ఆపుకుంటూ ఉంటారు. ఉద్యోగులు అలా చేసేసరికి బిత్తరపోయిన రాజ్, రే ఇంతకాలం నా చల్లని నీడలో బోనస్లు ఇంక్రిమెంట్లు పొందిన మీరు ఈరోజు ఆ చెట్టు కిందకి వెళ్తారా? మీకు ఇలా కాదురా, నా ప్లాన్స్ నాకున్నాయి. సెక్యూరిటీ అని పిలుస్తాడు రాజ్. ఇంతలో సెక్యూరిటీ వచ్చి ఒక బౌల్లో స్లిప్స్ అందరికీ పంచుతాడు. మొత్తం టీంని 2గా చేయించి వాటిలో నా పేరు, కావ్య పేరు రాయించాను. స్లిప్స్ తీసుకున్న వారిలో నా పేరు ఉన్నవారంతా నా వైపు రండి అంటాడు రాజ్. దాంతో రాజ్ పేరొచ్చిన సగం మంది ఉద్యోగులు రాజ్ వైపు వస్తారు అయిష్టంగానే. ఇక రాజ్ కావ్యతో, చూసావా ఎలా దెబ్బ కొట్టానో అంటూనే తన టీంకి వచ్చిన ఉద్యోగులతో, డియర్ టీం మెంబర్స్, ఇది గెలుపు కోసం పిలుపు. ఆ టీం వాళ్ళతో మీరు అసలు మాట్లాడకూడదు, వాళ్ళకు ఎలాంటి క్లూస్ రిలీజ్ చేయకూడదు, సరేనా? పదండి, ఎలాంటి డిజైన్స్ వేయాలో నేను మీకు చెప్తాను. ఈ పోటీలో గెలిస్తే మీ అందరికీ జీతాలు పెరుగుతాయి అంటూ రాజ్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటి మేడం, గెలవడం కోసం సార్ ఏమైనా చేసేలా ఉన్నారు అంటుంది శృతి కావ్యతో. ఆ కంపెనీలో ఫ్యామిలీలో చాలా సమస్యలు ఉన్నాయి సార్, గొడవల్లో ఉన్నారు. కావ్య, రాజ్ విడిపోయారు. రాజ్ దృష్టి పెట్టి పని చేయలేకపోతున్నాడు. నాకు కాస్త సమయం కావాలి అంటాడు జగదీష్. తప్పకుండా సార్, మంచి నిర్ణయం తీసుకోండి అని ఫోన్ నెంబర్ ఇచ్చి మాతో డీల్కి మీరు సిద్ధమైతే కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది అనామిక. అప్పుడే రాజ్ పక్కనే ఉన్న కావ్య నడుముపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని జగదీష్ చంద్రప్రసాద్ వైపు చూస్తూనే, కవర్ చేయలేక చచ్చిపోతున్నానే, నువ్వు కవర్ చేయి అంటాడు చిన్న స్వరంతో కావ్యను విలిపించేలా. వెంటనే కావ్య నడుము మీద చెయ్యి వేస్తే మాటలు ఉండవండి అంటుంది చిన్నగా. వెంటనే రాజ్ కావాలనే కావ్య కాళ్ళని తన కాళ్ళతో లాగి కావ్య వాలుగా పడిపోయేలా చేసి తాను పట్టుకుంటాడు. అది చూసి జగదీష్ నవ్వుకుంటాడు. అతడికి ఓ క్లారిటీ వచ్చింది, ఇద్దరూ కలిసే ఉన్నారని. దాంతో రాజ్, కావ్యలు ఈ పోటీ ఉన్నంతకాలం ఆయన ముందు ప్రియమైన భార్యాభర్తలుగా నటించాల్సి ఉంటుందన్నమాట. మొత్తానికి అనామిక కారణంగా మంచిగా జరిగింది వీరికి. మరిన్ని వివరాలు తర్వాయి ఎపిసోడ్లో చూద్దాం. మరిన్ని ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.